అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. కొన్ని రోజుల కింద ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా నా అడ్రస్ వెతుక్కుంటూ నన్ను కలిశారు. అయ్యా, గత సంవత్సరంగా మేము కలవని అస్ట్రాలజర్ లేరు, 10 లక్షల రూపాయల దాకా ఇప్పటిదాకా ఖర్చు పెట్టాం, ఎవరు ఏం చెప్తే అదన్నీ చేశాం, కానీ మా సమస్యకి మాత్రం పరిష్కారం ఇప్పటిదాకా దొరకలేదు. ఆఖరి అవకాశంగా అనే మాటలు అందరూ వాడతారు కదండి. మీ దగ్గరికి వచ్చాం, మరి ఇదిగోండి జాతకం అన్నారు. వాళ్ళ అమ్మాయిది 19 ఏళ్ల పిల్ల. జాతకం చూశాను. ఎన్నిసార్లు సూసైడ్ అటెండ్ చేసిందండి ఈ అమ్మాయిని అడిగా. గుండె ఆగిపోయింది వాళ్ళ తల్లిదండ్రులకి. వెంటనే కళ్ళలో నీళ్ళు వచ్చి గురువుగారు 2 సార్లు అన్నారు. ఇది బీభత్సమైనటువంటి ఆశ్లేష బలి, ఇది ఈ ప్లేస్లో ఉంది, దీనికి కారణం ఇది, దీనివల్ల ఈ అమ్మాయి ఇలా అయ్యింది. ఈ అమ్మాయి ఒక మగవాడి చేత భయంకరంగా మోసగింపబడింది. మోసగింపబడమే కాదు, శారీరకంగా కూడా చాలా హింస పెట్టాడు అతను. ఈ అమ్మాయి మీతో చెప్పలేదు. ఎప్పుడైతే ఆ పిల్లవాడు ఈ అమ్మాయిని మోసం చేసి పారిపోయి అమెరికాలో సెటిల్ అయిపోయాడో, ఈ అమ్మాయికి మెంటల్ ఎక్కి పిచ్చెక్కి ఆ పిల్లవాడి మరపు గుర్తురాక ఆఖరికి తన తల్లిదండ్రులకు చెప్పలేదన్న బాధతో తాను చేసిన తప్పుకి చాలా బాధపడిపోతూ 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిన పిల్ల. దీనికి కారణం బీభత్సమైనటువంటి ఆశ్లేష బలి అన్న. ఎక్కడ చేయాలి అన్నారు. కుక్కే సుబ్రహ్మణ్య కర్ణాటకలో వెళ్ళాలన్నా. మీరు రాకపోతే ఎలాగండి అని చెప్పి నాకు నా భార్య కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు ఆ పెద్ద మనిషి. మేమందరం కలిసి వెళ్ళి ఆశ్లేష బలి అమ్మాయి పేరు చేసి వచ్చాం. చేసి వచ్చిన తర్వాత అమ్మాయి 2 నెలల తర్వాత చాలా బాగా కోలుకుంది. ఇవాళ ఆ అమ్మాయి సైకాలజీకి సబ్జెక్ట్ మీద 4th ఇయర్ కంప్లీట్ చేసి పీజీ చేస్తుంది ఆ అమ్మాయి. అటువంటి ఆ పిల్ల జీవితాన్నే మార్చగలిగేటువంటి శక్తి ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఆ యొక్క ఆశ్లేష బలి ఉండడం వల్ల ఇవన్నీ తొలగింపడం జరిగింది. దానికి మార్గదర్శిగా ఒక పూజారిగా ఈ రోడ్ మ్యాప్ని చూపించే అవకాశం నాకు ఇచ్చినందుకు నేను ధన్యవంతుని. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సూచించడం మర్చిపోకండి.